అనుకో. దేవుని విలువ నీకు అర్థం కానప్పుడు అనుకుంటావు అట్లా. దేవుని విలువ తెలియనటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఉన్నప్పుడు నువ్వు అనుకుంటావు. కానీ వాక్యంలో అంటున్నాడు, నీకు దేవుని విలువ అర్థమైతే వాక్యంలో అంటున్నాడు, నువ్వు ఆయన యందు ఆనందించవు. అప్పుడు నువ్వు సర్వశక్తిని యందు ఆనందించవు. ఈ లోకంలో ఉండేటువంటి మెరుపులు నీ కళ్ళ ముందు ఉన్నంత కాలము దేవుని యొక్క విలువ నీకు అర్థం కాదు. దేవుని యొక్క మంచితనం నీకు అర్థం కాదు. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఇలాగే అన్నారు, మనలాగే. వాళ్ళు అంటున్నారు, మేము ఐగుప్తులోనే చాలా హ్యాపీగా ఉన్నాము అంటున్నారు. ఎక్కడ హ్యాపీగా ఉన్నారంట? నిర్గమకాండం 16:3 చదవండి. నిర్గమకాండం 16:3. ఇశ్రాయేలీయులు ఎక్కడ? బాగా గట్టిగా ఇంతేనా సౌండ్? గట్టిగా. మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి ఎప్పుడు తృప్తిగా ఆహారము తిన్నప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతిని. వాళ్ళు ఎక్కడ కూర్చున్నారంట? ఐగుప్తులో. ఏం చేస్తున్నారంట? మాంసము వండుకునే కుండల దగ్గర కూర్చుండి తృప్తిగా తిన్నారంట. నిజమా అబద్ధమా? వాళ్ళ పరిస్థితి ఏంది? ఎట్లున్నారు వాళ్ళ పరిస్థితి? వాక్యం చెప్తుంది, ఇటుకలు కాల్చాలంట, ఇటుకలు తయారు చేయాలా, గట్టి ఏరుకొని రావాలా, కొయ్యకాలు ఏరుకొని రావాలా. అందరూ పొద్దుటి నుంచి సాయంత్రం దాకా కష్టపడి పని చేయాలి. ఎవ్వరికి విరామం లేదు, ఎవ్వరికి విశ్రాంతి లేదు. ఆఖరికి భార్యాభర్తలు కలిసి సంతోషించడానికి కూడా అవకాశం ఇవ్వలేదంట ఫరో. అంత తీవ్రమైనటువంటి ఒత్తిడి, అంత తీవ్రమైనటువంటి పనిని వాళ్ళ ఎదుట పెడితే వాళ్ళు దేవుని వైపు చూసి, అయ్యా మమ్మల్ని ఈ దేశం నుంచి విడిపించవా, ఈ పరిస్థితి నుంచి విడిపించవా, ఇదిగో అబ్రహాము దేవుడు అన్నావు, ఇస్సాకు దేవుడు అన్నావు, యాకోబు దేవుడు అన్నావు, మరలా మా కోసం వస్తావని మా పెద్దలందరూ చెప్తుంటే విన్నాం. ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, మమ్మల్ని ఇక్కడే పెట్టేశావు, ఈ దేశంలో మమ్మల్ని బానిసలుగా వదిలేసావు. కూడు తినడానికి లేదు, నీళ్లు తాగడానికి లేదు, కంటి నిన్న నిద్రపోవడానికి లేదు, మమ్మల్ని ఎప్పుడు బయటికి తీసుకుని పోతావు అని యెహోవా వైపు చూసి మొరపెడితే దేవుడు మోషేను వాళ్ళ దగ్గరికి పంపించాడు. కానీ వాళ్ళు అంటున్నారు, మేము ఐగుప్తులో, చెప్పండి ఐగుప్తులో ఏందో మన చర్చలో వాక్యం కూడా నేనే చదువుకోవాలి. 16:3 మేము ఐగుప్తులో మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా తినేటప్పుడు అక్కడనే చచ్చిపోయి ఉంటే బాగుండేది. అక్కడ చచ్చిపోతున్నామని అడిస్తేనే కదా దేవుడు తీసుకొచ్చింది. తినడానికి కూడా తినలేని పరిస్థితి. చదవండి నిర్గమకాండం 11:4. సారీ 1వ అధ్యాయం, సారీ నిర్గమకాండం 1వ అధ్యాయం 11. వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులకు వారి మీద నియమించగా వారి ఫరో కొరకు ధాన్యాదులు నిల్వ చేయు పీతోము రామశేషను పట్టణములను కట్టిని. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిని కనుక వారు ఇశ్రాయేలీయుల అసహ్యపడిరి. ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకుని వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగట వంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములోను,
కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. ఇదంతా వాళ్ళ పరిస్థితి. బయటకు వచ్చి ఏం చెప్తున్నారు తెలుసా? మేము కొండల కాడ కూర్చొని మాంసం తినేటప్పుడు అన్నా చచ్చిపోయాల్సింది. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అమ్మ పుట్టిల్లు మేనమాకు తెలియదా అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? వింటున్నారు లేదా? దేవుడు ఏమంటున్నాడు చెప్పండి, మీరు చెప్పండి. ఆయన అమ్మ పుట్టిల్లు ఎవరికి తెలుసంట? మేనమాకు తెలియదా? వీళ్ళు అంటున్నారంట, మేము అక్కడ మాంసం వండుకొని తినేటప్పుడు అమ్మ కొడుకుతో చెప్తుందంట, మా పుట్టింట్లో అట్లుండేది ఎట్లుండేది, మా వాళ్ళు అట్లా చూసుకునేవాడు ఎట్లా చూసుకునేవాడు, కాలు కింద పెట్టనిచ్చేవాడు కాదు. వాళ్ళ మేనమావ వచ్చినాడంట. ఏం మావ మీ ఇంట్లో వాళ్ళు చూసుకునేవాళ్ళు అట్లనే మా అమ్మని, మా అమ్మకి చెప్తుందంటే, ఒరే మీ అమ్మ చెప్పింది, మా ఇంటికి నువ్వు వచ్చి చూస్తే మా పరిస్థితి ఏంటో తెలుస్తుంది, ఇక్కడ ఎంత బాగున్నారో ఇక్కడే ఉండండి, క్షేమంగా ఉండండి, మీ అమ్మ పుట్టిన నాకు తెలియకపోతే మీ అమ్మ చాలా చెప్పుండేదిరా అన్నాడంట. అట్లాగే దేవునికి తెలియదా నువ్వు ఆ రోజున మొరపెట్టిన విషయం? ఆ రోజు నీ ఆత్మీయ స్థితి ఏంటో, నీ జీవిత పరిస్థితి ఏంటో, నువ్వు ఏ పరిస్థితుల్లో దేవునికి మొరపెట్టుకుంటే ఆయన నిన్ను విడిపించాడు, ఏ పరిస్థితుల్లో దేవుని కాళ్ళు పట్టుకుంటే దేవుడు నిన్ను బయటకు తీసుకొచ్చాడు, ఇవన్నీ మర్చిపోయి దేవుడు నిన్ను రక్షించిన తర్వాత ఆయన మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఏర్పడినటువంటి ఒక చిన్న ఇబ్బంది విషయమై చూసి అంటున్నాడు, దేవుని నమ్ముకోక ముందే బాగుండేవు, మేము దేవుని నమ్ముకోక ముందే బాగుండేవు. దేవుడు మనకి అన్ని ఇచ్చిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలకంట అది సహించలేదంట. పాలు తేనెలు కలిగినటువంటి దేశం నేను మీకు ఇస్తానన్నాడు, దానిలోనే తీసుకెళ్తా ఉన్నాడు. ప్రయాణం చాలా దూరం, దాదాపు 12,000 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాలి వాళ్ళు. ఆ ప్రయాణంలో ఉండేటప్పుడే వాళ్ళు వాగ్దాన దేశంలో ఉండే ఆశీర్వాదాలను ఇక్కడే కావాలని కోరుకుంటున్నారు. దేవుడు వాళ్ళకి ఫుడ్ ఇచ్చాడు, తినడానికి భోజనం ఇచ్చాడు, త్రాగడానికి నీళ్ళు ఇచ్చాడు. అయినా కూడా వాళ్ళు అంటున్నారు రుచి పచి లేదు, ఏం లేవంట రుచి పచి. వాళ్ళు వాగ్దానం చేసిన దగ్గరికి వచ్చేసారు. ఆల్మోస్ట్ దేవుడు చెప్తున్నాడు ఇంకొద్ది రోజుల్లో వెళ్ళిపోతారు బావులకి. యోర్దాను నది దాకా వచ్చేసాం మనం. యోర్దాను నది దాకా వచ్చేస్తే ఇంకొద్ది రోజుల్లో అవతలికి వెళ్ళిపోతాం. వాగ్దాన దేశంలోకి వెళ్తారు. పాలు తేనెలు కలిగినటువంటి దేశం, నువ్వు కరువు అనుకుండా భోజనం చేయగలిగినటువంటి దేశం. ఇదిగో నువ్వు నీళ్లు కట్టాల్సిన పని లేదు, నాట్లు వేయాల్సిన పని లేదు, దేవుడు కురిపించే వర్షమును తాగి ఫలములు ఇచ్చేటువంటి దేశం అది. కొండలు లోయలు కలిగినటువంటి దేశం. కానీ దాంట్లో వెళ్ళేటప్పుడే మాకు అయి లేవు ఈ లేవు అని అన్నారు. వాగ్దాన దేశం దగ్గరికి వచ్చేసారు. అవతలికి వెళ్దాం, అవతలే మన దేశం, నది దాకా అవతలికి వెళ్ళిపోతే మన దేశం, అక్కడికి వెళ్ళిపోదాం అన్నారంట. చాలా బాగుంటది అన్నారంట. మోషే చెప్తున్నాడు పోదాం అక్కడికి. కానీ వాక్యంలో ఏమి రాస్తున్నారో కొన్ని మాటలు మనం చదువుదాం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 1వ వచనం. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను మళ్ళీ వాక్యంలో ఏముందంటే దేవుడు చెప్పాడంటే మోషేకి వాగ్దాన దేశం అవతల ఉంది, దాన్ని చూసి రావడానికి మనుషులను పంపించి ఎట్లుంటుందో ఏదో చూసి వచ్చి మీకు చెప్తారు, అప్పుడు మీరు ఆ దేశానికి బయలుదేరి వెళుతారని దేవుడు చెప్పాడంట. సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో అట్నే రాస్తున్నారు.
నేను కూడా ఇది నిజమే అనుకున్నాను, దేవుడు ఎందుకు ఇట్లాంటి మిస్టేక్ చేసినాడు? వాడు 12 మంది మనుషుల్ని, గోత్రానికి ఒకరి చొప్పున 12 మందిని ఏర్పాటు చేసుకొని 12 మంది టీంని యోర్దాను నది దాటి అవతలికి పంపించి ఆ దేశం ఎట్లుందో చూసి రండి అని పంపించారంట. ఈ 12 మంది వెళ్ళారు, 40 రోజులు తిరిగినారు ఆ దేశంలో. ఎన్ని రోజులు? 40 రోజులు. వాళ్ళకి చెప్పినారు ఆ దేశం ఎట్లుంది, బాగుందా లేదా, పంటలు పండుతున్నాయా లేదా, ఆహారం ఎట్లుంది, పండ్లు ఎట్లున్నాయి, అట్లాగే ఆ దేశంలో నీటి వనరులు ఎట్లున్నాయి, ఆ దేశంలో మనుషులు ఎట్లాంటి వాళ్ళు, మనం వెళ్తే దాన్ని స్వాధీనం చేసుకోగలమా లేదా, అన్ని విషయాలు ఎంక్వైరీ చేసుకోరమ్మని చెప్పి పంపించారంట. వస్తా ఆ దేశం పంట ఎట్లుందో, అక్కడ ఉండే పరిస్థితులు ఏంటో కొన్ని ఎత్తుకొని రండి మాకు చూపించడానికి అని చెప్పినారంట. వాళ్ళు వెళ్ళారు, అంజూర పండు తీసుకున్నారు, పిస్తాకాయలు తీసుకున్నారు, ద్రాక్ష గుత్తిని తీసుకున్నారు. ద్రాక్ష గుత్తి అంటే 1800 తెచ్చినట్టు జరుపుకోబాటు. ద్రాక్ష గుత్తి అంటే ఒక్క ద్రాక్ష గుత్తినంట 2 మనుషులు దండేసుకొని మోసినారంట. దండేసుకొని మోయడం అని తెలుసా మీకు? కలలో తెలుసా ఏంటి దండేసుకోవడం? ముందొకరు వెనకొకరు కావిడి పెట్టుకొని బరువు మొయ్యలేక మధ్యలో దాన్ని కట్టుకొని మోస్తారు. అంత బలమైనటువంటి ద్రాక్ష గుత్తిని తీసుకొచ్చారంట. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని అడిగారంట, అసలు ఏంటి విషయం, ఎట్లుంది ఆ దేశం? చదువు 17-18 వచ్చిన. ఆ దేశం ఎట్టిదో, దానిలో నివసించే జనాలు బలము గలవాళ్ళు, బలము లేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో, వారు నివసించే భూమి ఎట్టిదో, అది మంచిదో చెడ్డదో, వారు నివసించే పట్టణములు ఎట్లాంటివో, వాళ్ళు గుడారాల్లో ఉంటారా, పెద్ద బిల్డింగుల్లో ఉంటారా, ఆ భూమి పెద్దదా చిన్నదా, దానిలో చెట్లు ఉన్నాయో లేదో కనిపెట్టాలి. మరియు దేశపు పండ్లలో కొన్ని తీసుకొని రావాలని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు లోపలికి వెళ్ళారంట, పండ్లు తీసుకొని వస్తున్నారంట. 31-32 వచ్చినారు కదమ్మా. అయితే వీళ్ళందరూ పోయినారంట, తీసుకొచ్చారంట, రిటర్న్ వచ్చినారంట. రిటర్న్ వచ్చి రిపోర్ట్ చెప్తున్నారు. ఇశ్రాయేలు జనాన్ని అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి, ఎక్కడికి బాబు మీరు అందరూ మధ్యలో వెళ్ళిపోతున్నారు, తలుపేసి రేపు పెద్ద చర్చ వచ్చింది, తలుపేసి సరిపోతాం అందరం బాబు. వీళ్ళందరూ తీసుకొచ్చి రిపోర్ట్ ఇవ్వడానికి కూర్చోబెట్టారంట. 6 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలను కూర్చొని పెట్టారంట. వాళ్ళు రిటర్న్ వచ్చి 2 బ్యాచ్లు అయ్యారంట. ఒక బ్యాచ్ ఏం చెప్తుందో విందాం ఇప్పుడు మనం. 31-32. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోలేము, మరియు వారు తాము సంచరించి చూసిన దేశముల గురించి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేవులు, అక్కడ నెఫీలీయుల సంబంధమైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల్లాగుండాము, వాళ్ళ దృష్టికి కూడా మిడతల్లాగే. ఇదంతా పోయినోడు చెప్పిన సమాచారం. ఇది చదివినప్పుడు నాకు చాలా బాధ వేసింది. అసలు దేవుడు ఎందుకు ఎవరిని పంపించినాడు? ఎర్ర సముద్రాన్ని చూసి రండి అని చెప్పి పంపించిన. ఎర్ర సముద్రం దాటి ఎవరన్నా ఒకరు పోయి ఎట్లుంటుందో దాడి చూసుకొని రండి అని చెప్పి పంపించిన. సీనాయి పర్వతం దగ్గర చాలా రోజులు ఉంటారు, సంవత్సరం రోజులు దగ్గర సీనాయి కొండ చుట్టుప్రక్కల ఎట్లుంటుందో చూసి రండి అని పంపించిన.
ఇక్కడికి ఎందుకు పంపించినాడు అని నాకు డౌట్ వచ్చింది. నాకు డౌట్ వస్తే మొత్తం దానికోసం బైబిల్ అంతా తిరగేయాలి. అలా ఎదుగుతూ ఉండగా ద్వితీయోపదేశకాండంలో నాకు ఒక మాట కనబడింది. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 19వ వచనం. మనము హోరేబు నుండి సాగి మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు మీరు చూచిన ఆ ఘోరమైన మహారణ్యము నుండి వచ్చి అమోరీయుల మన్యపు మార్గమున కాదేశు బర్నేయకు చేరితిని. అప్పుడు నేను మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న అమోరీయుల మన్యమునకు వచ్చి ఉన్నాము. ఇదిగో నీ దేవుడైన యెహోవా ఈ దేశమును నీకు అప్పగించేశాడు. నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దాన్ని స్వాధీనపరచుకో, భయపడకము, అధైర్యపడకమని నీతో చెప్పాను. మోషే ద్వారా దేవుడు చెప్పాడంట. ఏమన్నాడు తెలుసా? అది నీకు ఇచ్చేసాను, మీరు వెళ్ళి హ్యాండ్ ఓవర్ చేసుకోండి, మీరు అవతలికి వెళ్తే ఆ దేశాన్ని మీరు చేతుల్లో పెట్టుకోవచ్చు, ఇంక మీదే ఆ దేశం అని చెప్పాడంట. అప్పుడు మీరందరూ నా దగ్గరికి వచ్చి, ఈ ఐడియా ఎవరిదంట? వినపడ్డా చివరి వచ్చేసారు ఈ టైంలో. మనకంటే ముందుగా ఎవరు పంపించాలంట? ఈ ఐడియా ఎవరిది? మనుషులు పంపించే ఐడియా దేవుడిదా? దేవుడు డైరెక్ట్ గా వెళ్ళిపోయిన అంటున్నాడంట. కానీ వీళ్ళకి డౌట్. అందుకని వీళ్ళు ఏం చేశారంట? మనకంటే ముందుగా నా సొంత ఆలోచనని కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనే నాకు లాభమాయను. నా సొంత ఆలోచనని కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనే నాకు లాభమాయను. నాకు క్షేమమయ్యా, నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు లేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు లేదయా. జీవితానికి మన ఆలోచనలు ఏం చేస్తాయంటే మనకు నష్టాన్ని కలిగిస్తాయి. ఈ ఆలోచన ఎవరిదో తెలుసా? మనుషుల ఆలోచన. దేవుడు ఇలా చెప్పడు. ఎందుకంటే దేవుడు ఏం చెప్తాడు తెలుసా? నేను చెప్తున్నాను, నా మాట నమ్మి బయలుదేరాడు. అబ్రహాముతో అదే కదా చెప్పాడు, నేను చెప్తున్నా బయలుదేరాడు. అబ్రహాము, ప్రభువా మా బుడ్డోడు ఉన్నాడు లోతు, వాడిని పంపిస్తాను, చూసి వస్తాడు, అక్కడ ఎట్టుందో అవతల పోతాను అని అన్నాడా అబ్రహాము? వాక్యంలో హెబ్రీ పత్రికలో రాస్తాడు, ఎక్కడికి వెళ్ళవలనో తెలియకయే అబ్రహాము బయలుదేరి వెళ్ళను. దేవుడు ఎప్పుడు దృష్టి చొప్పున నడవమని చెప్పడు, విశ్వాసాన్ని బట్టి నడవమంటాడు. దేవుడు చెప్తాడు, నేను చూపించేది మంచిది కదా, నేను క్షేమకరమైనదే చూపిస్తాను కదా, మరి నన్ను నమ్మి మీరు బయలుదేరాలండి. కానీ మనకు ఒకసారి చూస్తే బాగుంది. ఒకసారి చూస్తే మనుషుల ఆలోచన, నా సొంత ఆలోచన మనకు నష్టాన్ని కలిగిస్తుంది. సొంత ఆలోచన నష్టాన్ని కలిగిస్తుంది. వాక్యం అంటున్నాడు,
వాళ్ళ సొంత ఆలోచనను బట్టి బయలుదేరి వెళ్ళారంట. వాళ్ళందరూ అడిగారంట, అయ్యా మేము మనుషుల్ని పంపిస్తాము, వాళ్ళు వెళ్ళి చూసి వస్తారు, చూసి వచ్చిన తర్వాత మనము వెళ్దాం. చదవమ్మా, విజయం చేసుకోండి. మీరందరూ నా దగ్గరికి వచ్చి మనకంటే ముందుగా మనుషులను పంపుదాం, వారు మన కొరకు ఈ దేశమును వేగు చూసి తిరిగి వచ్చి అక్కడికి మనం వెళ్ళాల్సిన త్రోవల గురించి, మనము చేరవలసిన పురములను గురించి మనకు వర్తమానము చెప్పుదురని అంటని. ఆ మాట మంచిదనుకొని నేను, ఎవరంట ఈ డెసిషన్ తీసుకునేది? నేను, మోషే అంటున్నాను. మీరు చెప్పిన ఐడియా బాగుందని మీ మాట నమ్మి నేను డెసిషన్ తీసుకున్నాను. దేవుడు మాత్రం ఏం చెప్పాడు తెలుసా? మీరు వెళ్ళండి, సాగిపోండి, ఎందుకు భయపడుతున్నారు, వెళ్ళిపోండి అని దేవుడు చెప్తే వీళ్ళందరూ ఐడియా ఇచ్చారంట, మనం మనుషులు పంపిద్దాం, చూసి వస్తారు. 12 మందిని పంపించారంట. ఎంతమందిని? 12 మందిని పంపిస్తే 10 మంది రిటర్న్ వచ్చి ఏం చెప్పారు తెలుసా? చెడ్డ సమాచారం చెప్పింది. ఏం చెప్పారంట? ఈ 12 మంది ఎవరంటే భయస్తు. ఈ 12 మంది ఎవరంట చెప్పండి? యుద్ధానికి పోయే వాళ్ళల్లో ఎవరు ఉండకూడదంట? భయపడేవాళ్ళు ఉండకూడదు. గిద్యోనుతో దేవుడు చెప్తాడు, యుద్ధానికి వెళ్ళేటప్పుడు నువ్వు పిలువు జనాన్ని అంటాడు. జనాలు కోపంలో వచ్చేసారంట యుద్ధానికి పోవడానికి. గిద్యోను పిలవంగానే దేవుడు అన్నాడంట, 3 రకాల జనాలని నేను వద్దని చెప్తాను, వాళ్ళని ఆపి అన్నాడంట. నెంబర్ 1, కొత్తగా పెళ్ళైన వాళ్ళందరూ రిటర్న్ వెళ్ళిపోండి అన్నాడంట. హల్లెలూయా. ఎందుకంటే వీడు కొత్తగా పెళ్లి చేసుకున్నాడు, యుద్ధానికి పోకూడదు. దేవుని యొక్క ధర్మశాస్త్రం చెప్తుంది. ఎందుకంటే ఆడు పెళ్లి చేసుకున్నాడు, యుద్ధానికి వెళ్ళి చచ్చిపోతాడు, వాటి పరిస్థితి ఏంటి? కొత్తగా పెళ్లి ఎటు కాకుండా ఆవిడ అన్యాయం అయిపోతుందని దేవుడికి తెలుసు. అందుకని దేవుడు అన్నాడు, కొత్తగా పెళ్లి అయినాడు యుద్ధానికి పోకూడదు, రిటర్న్ వెళ్ళిపోండి అన్నమాట. వెళ్ళిపోయారు కొంతమంది. ఆ తర్వాత రెండోది చెప్పాడు, ఈ సంవత్సరమే కొత్తగా ద్రాక్ష తోట నాటినోడు ఎవడన్నా ఉంటే వెళ్ళిపోండి రిటర్న్ అన్నాడు. ఎందుకంటే ద్రాక్ష తోట నాటిన తర్వాత అది ఫలములు ఇచ్చేటప్పటికి కొంచెం టైం పడుతుంది కదా. నాటినోడు పండు తినాలంట, అది దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యానుసారంగా నాటినవాడు పండు తినాలి కాబట్టి ఆ కొత్తగా పొలం నాటినోడు ఎవడున్నాడు వాడు వెళ్ళిపోండి అన్న అంటే వెళ్ళిపోయాడంట. ఇప్పుడు లాస్ట్ లో దేవుడు చెప్పాడు, భయపడేవాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ వెళ్ళిపోమని చెప్పాను. యుద్ధం చూసి, ఎందుకో తెలుసా? వీళ్ళు యుద్ధం చూసి వాడు భయపడటం సంగతి నుంచో పక్కనుండేవాడిని కూడా భయపెట్టేస్తారంట, పక్కనుండేవాడిని కూడా భయపెట్టేస్తారు. అందుకనే తోడు తీసుకుపోయేటప్పుడు ఎట్లాంటి వాళ్ళని తీసుకోవాలి తెలుసా? ధైర్యంగా ఉండేవాళ్ళని తీసుకోవాలి, పిరికోవాళ్ళని తీసుకోపోకూడదు. పిరికోళ్ళకి దేవుని రాజ్యంలో చోటు లేదంట. చదవండి ప్రకటన గ్రంథంలో. పిరికోళ్ళకి ఎక్కడ స్థానం లేదంట. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 19వ అధ్యాయం కనబడిందా? సారీ, 21వ అధ్యాయం 8వ వచనం. 21:8 ప్రకటన 21:8. ఫస్ట్ ఎవరమ్మ పేరు? పిరికివారును, తర్వాత అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులను, అగ్నికుండములతో మండు కుండములో పాలు పొందెదరు. ఇది 2వ. పిరికోళ్ళకి ఎక్కడ స్థానం లేదంట? దేవుని రాజ్యంలో స్థానం. ఈ 10 మంది ఎవరు తెలుసా? పిరికోళ్ళు, భయపడేవాళ్ళు. వాళ్ళని పంపించినాడంట. ఎందుకు? అవతల ఉండేవాడు మంచోడ కాదు, చూసి రమ్మని. యుద్ధానికి పోయేవాడు ధైర్యవంతుడై ఉండాలి. యుద్ధ సమాచారం తెచ్చేవాడు యుద్ధం చేసేవాడి కంటే కూడా ధైర్యవంతుడై ఉండాలి. ఎందుకంటే చాలా మందిని తప్పించుకొని రావాలి యుద్ధ సమాచారం తెచ్చేవాడు. 10 మంది పిరికోడు పోయినాడట. ఈ 10 మంది వచ్చి ఆ దేశం గురించి ఏం చెప్పారు తెలుసా? చెడ్డ సమాచారం చెప్పారు. ప్రియమైనటువంటి విశ్వాసులారా,
అవిశ్వాసం దగ్గర చేరబడ్డాయి. మీ విశ్వాసం కూడా అవిశ్వాసంగా మారిపోతుంది. మీలో ఉండే విశ్వాసం ప్రజ్వరిల్లాలంటే మీకంటే విశ్వాసం కలిగినటువంటి వారి దగ్గర నిలబడండి. వాళ్ళ యొక్క విశ్వాస ఫలమును ఆలోచించండి. దేవుని మీద వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకం, ఆ నమ్మకం వల్ల వాళ్ళు సాధిస్తున్నటువంటి కార్యాలు, కష్టమైన నష్టమైన దేవుని కొరకు నిలబడేటువంటి తత్వం వాళ్ళని చూసి నేర్చుకోండి. అంతేగాని ఇబ్బంది కలిగినప్పుడు వెనకడుగేసి పారిపోయేటువంటి పిరికి పందుల జోలికి, అవిశ్వాసుల జోలికి ఎలవకండి. మీ విశ్వాసం కూడా పాడైపోద్ది. మీ విశ్వాసం కూడా పాడైపోద్ది. దేవుని వాక్యం చెప్తుంది. 10 మంది పోయినారంట పిరికోళ్ళు. వచ్చి ఆయన అక్కడ ఉండేవాళ్ళు మామూలు కాదు. వాళ్ళు అంతా తెచ్చుకున్నారు తెలుసా. వాళ్ళకి మేము ఎట్టున్నాం తెలుసు. వాళ్ళ ఎదురుగా నిలబడితే ఎట్టున్నారంటాడు, మెడుతుండే ఎట్టున్నారు. 2 విశ్వాసులు పోయినారు వాళ్ళతోటి. వాళ్ళు ఏం చెప్తున్నారు చదవండి. 2 విశ్వాసులు పోయినారు. చదువుతావా? సంఖ్యాకాండం 13వ అధ్యాయం 30వ వచనం. మనము నిశ్చయముగా వెళ్ళుదము, దానిని స్వాధీనపరచుకుందుము, దానిని జయించుటకు మన శక్తి సరిపోతుంది. 14:1-3. ఇప్పుడు కాలేబు యెహోషువ ఏం చెప్తున్నారంట చెప్పండి. చదివారు కదా, ఏం చెప్తున్నారు? దాన్ని స్వాధీనపరుచుకుంటాం, గెలుస్తాం, పోదండి అని అంటున్నారంట. మిగతా 10 మంది ఏం చెప్తున్నారంట? జనాలు ఎవరి మాట విన్నారు? 10 మంది మాటే ఉన్నారంట. 10 మంది ఎంతమందిని చెడగొట్టినారో తెలుసా? 6 లక్షల మందిని చెడగొట్టినారు. 10 మంది 6 లక్షల మందిని చెడగొట్టారు. చెడ్డ సమాచారం తెచ్చి, భయపెట్టే విషయాలు చెప్పి, లేనిపోని విషయాలన్నిటినీ చెప్పి, వాళ్ళ మనసులో ఉండే భయాన్ని జనాలందరి మనసుల్లోనికి పంపించి, వాళ్ళ హృదయంలో ఉండే అధైర్యాన్ని అందరి మనసుల్లోనికి చొప్పించి, వాళ్ళలో ఉండే అవిశ్వాసాన్ని అందరిలోకి పంపించి సర్వ సమాజాన్ని పాడు చేసేసాడంట. సర్వ సమాజాన్ని పాడు చేసేసాడు. జరిగింది ఏంటో మనకు తెలుసు. 22వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 1:22. ఆ 28 చదువు సార్. జనాలు అనుకుంటున్నారంట మనం ఎక్కడికి పోదాం, అక్కడ జనులు మనకంటే బలిష్ఠులను, ఎత్తైన వారును, ఆ పట్టణములు గొప్పవై ఆకాశములంటూ ప్రాకారములతో ఉన్నవి, అక్కడ అనాకీయులను చూచితివి అని చెప్పి మా హృదయములను కరగజేసి తిరని మీరు. 33వ వచనం చదవమ్మా. రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసము ఉంచలేదు. చూసారా, మోషే చెప్తున్నాడు, మీరు అవిశ్వాసుల మాట విన్నారు, దేవుడి మాట నమ్మకం. వాక్యంలో అంటున్నారు, మీరు దీన్నే పట్టుకుని ఎలాడుతున్నారు. దేవుని మీద విశ్వాసం, దేవుని మీద విశ్వాసం ఇదే. దీని మీదే విశ్వాసం, దీని మీదనే విశ్వాసం. దీని మీద విశ్వాసం పట్టుకున్నటువంటి వాక్యం రాసింది కదా, తన ధనమును నమ్ముకున్న వాడు పాడైపోవు. దేని నమ్ముకున్నాడో పాడైపోతాడంట. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవు. ఈ రోజున క్రైస్తవ విశ్వాసులు అందరి పరిస్థితి ఇంచుమించు ఇట్లాగే ఉంది. దేవుడు ఇంపార్టెంట్ కాదు, దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఇంపార్టెంట్, దేవుడిచ్చే ధనం ఇంపార్టెంట్, దేవుడిచ్చే ఆస్తిపాస్తులు ఇంపార్టెంట్, దేవుడిచ్చే వెండి బంగారాలు ఇంపార్టెంట్,
దేవుడు ఇచ్చేటువంటి చదువు ఇంపార్టెంట్, కానీ దేవుడు ఇంపార్టెంట్ కాదు. దేవుడు ఇంపార్టెంట్. వాగ్దాన దేశంలో ఎప్పుడో వెళ్ళిపోయి ఉండాలి, కానీ దేవుడు అన్నాడు 40 రోజులు తిరిగి వచ్చారు. రోజుకి సంవత్సరం లెక్కన అడిగిలో జరగండి మీరు. 40 రోజులు 40 సంవత్సరాలు అడిగిలో, 2 సంవత్సరాల అవతలికి వెళ్ళిపోవాల్సిన వాళ్ళు వీళ్ళ వల్ల 38 సంవత్సరాలు లేట్ అయిపోయింది. 6 లక్షల మంది అడవిలో చచ్చిపోయారు ఈ పిరికోళ్ళ వల్ల. ఎందుకంటే వీళ్ళు ఏం చూసుకుంటున్నారంట, తమ చేతులతో ఉండడానికి చూసుకుంటున్నారు. యోబు అంటున్నాడు, నీ చేతిలో ఉండబడినటువంటి బంగారం మట్టిలో పారి, ఏటి నీళ్ళలో ఓఫీరు సువర్ణమును పారి, అప్పుడు సర్వశక్తుడు నీకు అపరిచిగా కనబడతాడు. అప్పుడు దేవుని యందు నువ్వు ఆనందిస్తావు. దేవుని యందు నువ్వు ఆనందిస్తావు. ఇక్కడ దేవుని యందు ఎందుకు ఆనందించలేకపోయారు తెలుసా? ఐగుప్తే వీళ్ళ మనసు ఏంటంట, ఐగుప్తే. ఐగుప్తు ఆశాలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి, ఐగుప్తు ఆశాలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి, పాడైన ఘోరహు పాపము మాని పాడైన ఘోరహు పాపము మాని సియోను పాటలు సంతోషముగా పాడుతూ సియోను వెళ్ళుదాము, పాడుతూ సియోను వెళ్ళుదాము. ఐగుప్తును వదిలేసాం, అయిపోయింది. మనం వెళుతుంది వాగ్దాన దేశానికి. మనం దేవుని యందు ఆనందించడానికి వెళుతున్నాం, దేవుని సన్నిధిలో ఉండడానికి వెళుతున్నాం, దేవుడిస్తున్న ఆ యొక్క పరలోక రాజ్యమును స్వతంత్రించుకోవడానికి వెళుతున్నాం. పరలోక రాజ్య అనుభవాన్ని భూలోకములో పొందవలసినట్టుగా దేవుడు నీకు ఇస్తున్నప్పటికీ తృప్తి లేనటువంటి నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా? నీ అసంతృప్తితో, నీ అవగాహన రాహిత్యంతో, నీ అవిశ్వాసంతో, నువ్వు పంచేటువంటి చెడ్డ సమాచారంతో అనేక మంది నరకానికి పోవడానికి కారణమవుతున్నావు. నువ్వు పోతే పర్వాలేదు, అనేక మందిని, ఒక్కొక్కడు 60,000 మందిని చంపేసాడు. 60,000 మంది అరణ్యంలో చచ్చిపోయినారు ఒక్కొక్కరి వల్ల. అంటే 6 లక్షల మంది. నీ అవిశ్వాసం, నీ అవిధేయత, నీ అవగాహన రాహిత్యం, నీ అసంతృప్తి, నువ్వు చెప్తుండేటువంటి చెడ్డ విషయాలు, దేవుని గురించి అవిశ్వాసాన్ని పుట్టించే విషయాలు. నువ్వు దేవుని యందు ఆనందించు, దేవుని యందు ఆనందించేవాడిని ఆనందించలేవు. ఏదో కాస్త కూస్తో విశ్వాసంగా బ్రతుకుదామని ప్రయత్నించేటువంటి వాడిని కాలు బట్టి వెనక్కి లాగేటువంటి వాడు నువ్వు. నీకు విశ్వాసం ఉండదు, విశ్వాసంగా ఉండేవాడిని విశ్వాసంగా ఉండలేవు. దేవుని యందు ఆనందించే అనుభవం నీకు లేదు. అందుకే నువ్వు దేవుని యందు ఆనందించలేకపోతున్నావు. దేవుని మీద నమ్మకం లేదు. ఒకవేళ ఆ రోజున దేవుడు చెప్పినట్లు వాడు మొదటే మోసే మాట విని వెళ్ళిపోదాం అనుంటే 40 సంవత్సరాల అరణ్య ప్రయాణం గురించి బైబిల్లో ఉండదు. హల్లెలూయా. 40 సంవత్సరాల శ్రమల గురించి బైబిల్లో ఉండదు. ఈ 40 సంవత్సరాల శ్రమకి కారణం ఎవరు తెలుసా? ఆ 10 మంది. ఈ 6 లక్షల మంది అడవిలో చచ్చిపోవడానికి కారణం ఎవరు తెలుసా? ఆ 10 మంది. 40 సంవత్సరాలు దేవుడు ఆలస్యం చేశాడని ఇప్పటికి కూడా మనం మాట్లాడుకోవడానికి కారణం ఎవరు తెలుసా? ఆ 10 మంది. అందుకే దేవుడు అన్నాడు, ఈ 10 మంది చచ్చిపోతారు, ఈ 10 మంది వెనకాల పోయిన వాళ్ళందరూ చచ్చిపోతారు, కానీ 2 వాగ్దాన దేశంలోకి వెళ్తారు. ఎవరు తెలుసా? వాడు కాలేబు, యెహోషువ. ఎందుకంటే వాడు నా మాట నమ్మారు. నేను చూసిన దాన్ని చూసేవాడు. హల్లెలూయా. నేను చూసిన దాన్ని చూసేవాడు. దావీదు గొల్లియాతు ఎదురుగా నిలబడినప్పుడు సౌలు ఏమన్నాడు తెలుసా? వాడు ఆజానుబాహుడు,
చిన్నప్పటి నుంచే యుద్ధ విద్యలను అభ్యసించిన వాడు, వాడితో నువ్వు తలపడి గెలవలేవు అన్నాడు. దావీదు ఏమన్నాడు తెలుసా? నేను నా దేవుడైన యెహోవా నామమున యుద్ధానికి వెళ్తున్నాను అన్నాడు. హల్లెలూయా. దావీదు ఎవరిని చూశాడు? దేవుడిని చూశాడు. సౌలు ఎవరిని చూశాడు? గొల్యాతుని చూశాడు. నువ్వు గొల్యాతుని చూసి భయపడే వాళ్ళని నీ వెంట పెట్టుకుంటే చచ్చిపోతావు, జాగ్రత్త. కానీ దావీదులాగా దేవుడిని చూసేటువంటి వాడు నీ పక్కన ఉంటే నీ ఎదుట గొల్యాతులు కూలిపోతానే ఉంటారు. హల్లెలూయా. అందుకే చెప్తున్నా, దేవుని యందు ఆనందించాలనుకునేటువంటి నువ్వు మనుషుల కళ్ళకు కనబడేటువంటి వాటిని కాకుండా దేవుడు రహస్యమైన మరుగైన వాటిని బయలుపరుస్తున్నప్పుడు చూడగలిగేటువంటి దర్శనము నీకుంటే నువ్వు దేవుని యందు ఆనందిస్తావు. హల్లెలూయా. దర్శనాలు లేని వాళ్ళు ఆనందించలేరు ప్రియమైనటువంటి వాళ్ళు. దేవుని దర్శనాన్ని చూడలేనటువంటి వాళ్ళు దేవుని యందు ఆనందించలేరు. సారిపాతలో ఒక విధవరాలు ఉండేది. ఆమె దగ్గరికి ఏలియా అనే దైవజనుడిని పంపించాడు దేవుడు. అయితే ఏమన్నాడంటే, కరువు కాలం కదా, నేను నిన్ను పోషిస్తానన్నాను కదా, విధవరాలు ఇంటికి పో అన్నాడు. ఎక్కడ ప్రభువా అంటే, సారిపాతలో ఉంది విధవరాలు, ఎల్లు అన్నాడు. నేను అనుకున్నాడు ఆమె ఏమన్నా బాగా డబ్బున్నామేమోలే, అందుకని నన్ను ఆడికి పొమ్మంటున్నాడు దేవుడు అనుకుని పోయినాడు. ఆడికి పోయేటప్పటికే ఆ విధవరాలంట కట్టి కొనలు ఏరుకుంటుందంట. పిలిచాడంట, అమ్మ సారిపాతలో విధవరాలు ఉందన్నారు, ఎవరు ఏంటి అంటే నేనేనయ్యా అని చెప్తున్నాను. అమ్మ నాకు కొంచెం ఆకలిగా ఉంది, ఒక రొట్టె ముక్క చేసుకుని పెడతావా అని అన్నాడంట. ఆమె అనిందంట, అయ్యా నా దగ్గర బుడ్డిలో కొంచెం నూనె పట్టెడు పిండి ఉన్నాయి, ఇంకేం లేవు, దాంతో ఈరోజు రొట్టెను చేసుకుని నేను నా కొడుకు తినేసి ఇంకా రేపటి నుంచి పస్తే ఆకలితో ఎప్పుడు చచ్చిపోతే అప్పుడు చచ్చిపోవాలనుకుంటున్నాం, ఇది మా పరిస్థితి, నువ్వు నా దగ్గరికి వచ్చి అడుగుతున్నావు ఏంటయ్యా అని అడిగితే ఏలియా అన్నాడంట, అమ్మ దేవుడు పంపించాడు నన్ను, నీ ఇంట్లో ఉండేటువంటి తొట్టులో పిండి అయిపోదు, బుడ్డిలో నూనె అయిపోదు, నా మాట విని నమ్మకం ఉంటే ముందు ఒక చిన్న రొట్టె చేసుకుని నాకు తీసుకురా, ఆ తర్వాత మిగిలిన దాంతో నువ్వు నీ కొడుకు రొట్టె చేసుకోండి అని చెప్పాడంట. ఆ విధవరాలు ఏమనుకునిందో నాకు తెలియదు, కానీ వెళ్ళిపోయి ముందు ఒక చిన్న రొట్టె చేసుకొని వచ్చిందంట. దైవజనుడికి ఇచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కరువు ఉండండి రోజులు, ఎన్ని రోజులు ఉండిందో కరువు తెలియదు. మొత్తం 3 సంవత్సరాల కరువు. 3 సంవత్సరాల్లో 1 సంవత్సరం ఈయన ఆ కెరీతు వాగు దగ్గర ఉన్నాడు. తర్వాత 2 సంవత్సరాలు కరువు. ఈ 2 సంవత్సరాల్లో ఆ తొట్టిలో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె. ఎలా సాధించిందానే అంటే కేవలం విశ్వాసంతో. హల్లెలూయా. తన చేతిలో ఉండేది ఇస్తే అయిపోతుందని తెలుసు, కానీ ఆమె ఏలియాను నమ్మలేదు, కానీ ఏలియా పంపించిన దేవుణ్ణి నమ్మింది. హల్లెలూయా. ఏలియా పంపించిన దేవుణ్ణి నమ్మింది. ఏలియా పంపించిన దేవుని మాటను నమ్మి రొట్టె చేసుకొచ్చినటువంటి ఆవిడ చాలా 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 సంతోషంగా ఆమె ఇంటి వారందరూ కూడా, నాకు తెలిసి ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా తిని ఉంటారు ఆ ఇంట్లో పోయి. హల్లెలూయా. ఒక్కరు ప్రభువుని నమ్ముకుంటే ఊరంతటికి ఆశీర్వాదం, ఒక్కడ అవిశ్వాస అయితే ఊరంతటికి నాశనం. దేవుని యందు ఆనందించలేని స్థితి అవిశ్వాసంతో అయితే, విశ్వాసంతో అడుగు ముందుకేసేటువంటి వాడు దేవుని యందు ఆనందిస్తూనే ఉంటారంట. హల్లెలూయా. ఆమె ఆ ఇంట్లో వాళ్ళు, బంధువులు, రక్త సంబంధికులు, ఊర్లో వాళ్ళు, ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో అంతమందికి పిండి తీస్తూ ఉంటే వస్తూనే ఉంది. అందరూ భోజనం చేస్తున్నారు, తృప్తి పొందుతూ ఉన్నారు. ఏలియా కూడా అక్కడే ఉండి భోజనం చేస్తూ ఉన్నారు. అయిపోవడం లేదు.
దేవుని యందు. నీ చేతిలో ఉండబడినటువంటి బంగారమును మట్టిలో పారవేయము, ఓఫీరు సువర్ణమును ఏటి రాళ్ళలో పారవేయము. అప్పుడు సర్వశక్తుడు ఎవరు నీకు అర్థమవుతుంది. సర్వశక్తుని యందు నీవు ఆనందిస్తావు. ఎందుకు నువ్వు దేవుని యందు ఆనందించలేకపోతున్నావు తెలుసా? అవిశ్వాసం. ఎందుకు దేవుని యందు ఆనందించలేకపోతున్నావు? అవిశ్వాసం. అననీయ సప్పీరాలతో ఎందుకు దేవుని యందు ఆనందించలేకపోయారు, దేవుని శాపాన్ని ఎందుకు కొనుక్కున్నారు తెలుసా? అవిశ్వాసం. అంతా ఇచ్చేసి దేవుని ఎక్కిస్తాడు. మన పరిస్థితి ఏంటి? అంతా ఇచ్చేసిన బర్నబా అనేక మందిని, పౌలుని శాపం చేసింది బర్నబానే. హల్లెలూయా. పౌలుని దైవజనుడిగా మార్చింది బర్నబానే. నీ చేతిలో ఉన్నదాన్ని మిన్నగా భావిస్తే దానికంటే మిన్నైన దాన్ని ఎప్పటికీ నువ్వు పొందలేవు. నీ చేతిలో ఉండేది పక్కన పెడితేనే దేవుడు ఇచ్చేది నువ్వు తీసుకోగలుగుతావు. యేసు ప్రభు దేవాలయంలో కానుకలు పెట్టి దగ్గర కూర్చున్నప్పుడు ఒక విధవరాలు 2 రాగి నాణ్యాలు తెచ్చి దాంట్లో వేసింది. యేసయ్య అన్నాడు, అందరికంటే ఈమె ఎక్కువ ఇచ్చింది అని. ప్రభువా, వాడు చాలా ఇస్తున్నారు, నువ్వేమో అట్లా అంటున్నావు అంటే ఆమె ఏం చేసిందో తెలుసా? ఉండిందంతా ఇచ్చేసింది. హల్లెలూయా. ఇంకేం లేదు. ఎవరిని చూసా పిచ్చి పనులు చేస్తావు. 2 ఉంటే 2 పూటలు అన్నం తింటావు, 2 పూటలు బతుకుతావు. రేపు నుంచి ఏం చేస్తావు? ఏం చేస్తే రాసి పెట్టుకోకు పని. దేవుడికి తెలియదని కష్టం తెలుసుకో. కానీ ఆమె ఏమని తెలుసా? మిగతా దేవుడు చూసుకుంటాడు. యెహోవా నీవే. హల్లెలూయా. యెహోవా. కొండ మీదకి వెళ్ళి బలిపీఠం మీద బలి అర్పించడానికి ఇస్సాకును కూర్చోబెట్టేటప్పుడు, నాయనా బలి అర్పించడానికి గొర్రెపిల్ల లేదంటే యెహోవా నీవే చూపించాడా లేదా? ఏం చూపించలా? చెప్పండి, ధైర్యంగా చెప్పండి. నేను చెప్తుంటే కొంతమందికి అది ఈ వాక్యం నాకు ఇష్టం లేదు చెప్పాలి అన్నట్టు. మీకు ఇష్టం ఉందే లేకపోయినా దేవుడు ఏం చెప్పమన్నాడు అది చెప్పడం నా రెస్పాన్సిబిలిటీ. సర్వశక్తుని యందు నీవు ఆనందిస్తున్నావా? దేవుని యందు విశ్వాస విషయంలో ఆనందిస్తున్నావా? దేవుని కార్యముల విషయంలో ఆనందిస్తున్నావా? దేవుడు నీ దగ్గర ఉన్నటువంటి కుమారుని తీసుకెళ్లి బలిగా పెట్టేయమంటే ఆనందిస్తున్నావా? అబ్రహాము అన్ని విషయాలు చెప్పాడంట శారాకి, ఒక్క సంగతి చెప్పలేదంట. ఏందో తెలుసా? మూసేస్తున్నాను మీటైనా బాగా. ఏందో తెలుసా? బలియడానికి ఇస్సాకుని తీసుకుపోతున్నానని చెప్పలేదంట. ఎందుకు చెప్పలేదంటారు? అస్సలు నా కొడుకు నేను తీసుకునేది, నువ్వు సావేడైనా నా బిడ్డ జోలికి వస్తే. కానీ మ్యాటర్ ఏంటి? బిడ్డని ఎవరు ఇచ్చారంట? బిడ్డని ఇస్తారన్న నాకు ఇప్పుడు బిడ్డ కొడుతుందంట. నవ్వుకున్నానే. బిడ్డని ఇచ్చిన తర్వాత బలియడానికి పోతుంటే నా బిడ్డని అడిగి నువ్వు తీసుకుపోయేదే అడ్డం పడతాదని ఎవరికి బాగా తెలుసు అంట? అప్పుడు ఆయనకు బాగా తెలుసు. అందుకని చెప్పని నేర్పినాను. బలి చేసి తిరిగి వచ్చేసి అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం ఇస్సాకు చెప్తాడు, అమ్మా అయిన ఏం జరిగిందో తెలుసా? నీకు ఒకటి చెప్తా. మా బ్లెస్ అండి, మమ్మీ నీకు ఒకటి తెలుసా అనుకుంటుంది. అది ఓతుపోదాం బ్లెస్సింగ్. అట్లాగే ఇస్సాకు కూడా, నీకు ఒకటి తెలుసా? పైన ఏం జరిగిందో తెలుసా? నీకు ఏం జరిగిందిరా? ఆయన బలిద్దాము బయలులా, నువ్వు చూసిన గొర్రెపిల్లని తీసుకురా. నాకు కూడా డౌట్ వచ్చి అడిగినాను, నాయన అన్నీ ఉన్నాయి గొర్రెపిల్ల లేదని అడిగితే దేవుడు చూసుకుంటాడు కదా అన్నాడు. సరే నేను పైన అన్న దేవుడు పెట్టున్నాడేమో అనుకొని నేను పోయినా. పోతే నా కాళ్ళు చేతులు పెట్టేసినాడు. నాయన కట్టేసి ఒంటరి పెట్టేసినాడు, కత్తి తీసుకున్నాడు. అయిపోయినాక నేను అనుకున్నానా, ఆ టైంలో పై నుంచి దేవుడు అమ్మా బ్రహ్మ ఆగు అని అన్నాడు. అంతే అయిపోయాడు. ఏంటి నువ్వు చెప్పేదిరా? అవునమ్మా నన్నే పడుకుని పెట్టింది. ఎట్ట వినట్టు మీరు ఆయన, ఎట్ట వినాడు మీరు ఆయన? నువ్వు ఉండమ్మా, నేను చెప్పేది వినమ్మా.
నేను చెప్పేది కనిపెట్టింది నన్ను అనుకుని పెట్టిన వాడిని ఏం చేయబాకు, ఆ చిన్నవాడిని ఏం చేయబాకు. ఆకాశం నుంచి సౌండ్ వినబడిందమ్మా, అంతే. నాయన నన్ను తీసేసి కట్లిప్పేసి కబులు ఇచ్చుకొని ఏడ్చేసేది. తర్వాత దేవుడు పైనుంచి మాట్లాడతా, నువ్వు నీ బిడ్డని ఇయడానికి కూడా వెనకండలేదు, నీకంటే గొప్పవాడు ఎవరు లేరు, నీకేం కావాలో నేను ఇస్తాను అబ్రమా అని అన్నాడమ్మా. అంతే. నాయన అట్టి ఇటు చూసేందుకు ఎదురుగా కొట్టేది తన పదలో ఉండింది, తీసుకొని భరించి వచ్చేసినాం. దేవుడు చాలా గొప్పవాడు. హల్లెలూయా. చెప్పేసిన తర్వాత కూడా చాలా మనసు బాగుండి ఉంటుందని నేను అనుకోను. ఉంటుందా? అబ్రాహాం తెలిసింది ఏం జరగబోతుంది. అందుకనే అబ్రాహాం చెప్పకుండా వెళ్ళాడు. హల్లెలూయా. ఏం చెప్ప ఉండిందంతా ఇచ్చేసిన నా దేవుడు నాకు ఇస్తాను. హల్లెలూయా. ఏమున్నా ఏమి లేకపోయినా దేవుడు చూసుకుంటాడు. ఎందుకంటే ఇవి కాదు నాకు ఇంపార్టెంట్, వీటిని ఇవ్వగలిగిన దేవుడు ఇంపార్టెంట్. వీటిని ఇవ్వగలిగిన దేవుడు ఇంపార్టెంట్. ఆ దేవుని యందు విశ్వాసాన్ని వదిలేసుకుంటావా? ఆ దేవుని యందు ఆనందించడం మానేస్తావా? దేవుని యొక్క విలువను మర్చిపోతున్నావా? ఆలోచించు. తల్లంచండి, ప్రార్థన చేస్తుంది. నా సొంత ఆలోచనని కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనయే నాకు లాభమాయను. నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనయే నాకు లాభమాయను. ఆలోచనకర్త ఆలోచనకర్త నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. ఆలోచనకర్త ఆలోచనకర్త నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. అవునా? నరుడి హృదయంలో ఆలోచనలు అనేకము ఉంటుంది. యెహోవా తీర్మానం స్థిరమైనది. ఆయన్ను మరింత ఎరిగి ఉండాలి. కానీ ఇంకా మనం పసిపిల్లలలాగా పాలు తాగే స్థితిలో ఉన్నాం, కానీ బలమైన ఆహారం తినే స్థితిలో లేమని భక్తుడైన పౌలు గారు హెచ్చరిస్తారు. ఎందుకంటే మనం ఇంకా మూల పాఠంలోనే ఇంకొకరిని అడిగి నేర్చుకుంటున్నాం. భక్తి విషయంలో ఇంకొకరిని అడిగి నేర్చుకుంటున్నాం. విశ్వాసం విషయంలో ఇంకొకరిని అడిగి నేర్చుకుంటున్నాం. ప్రార్థన విషయంలో ఇంకొకరిని అడిగి నేర్చుకుంటున్నాం. కానుకలు ఇచ్చే విషయంలో ఇంకొకరిని చూసి నేర్చుకుంటూ ఉన్నాం. ఈ పాటికి మీరు ఇంకొకరికి నేర్పించవలసినటువంటి వారై ఉన్నారు, కానీ మీరైతే ఇప్పుడు నేర్చుకునే స్థితిలోనే ఉన్నారు. అందుకే ఆయన్ను మరింత ఎరిగి ఉండలేకపోతున్నాం. ఆయన్ను మరింత ఎరిగి ఉండలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీ చేతిలో ఉన్న లోకంలో ఉన్న మెరుపులను చూసుకుంటూ సర్వోన్నతుడైనటువంటి దేవుని చుట్టూ ఉండబడినటువంటి ప్రకాశమానమైన వెలుగును చూడలేకపోతూ ఉన్నాం. నీ చేతిలో ఉన్నటువంటి పట్టెడు పిడిని చూసుకుంటూ రాబోతున్నటువంటి దినములలో దేవుడు అనుగ్రహించబోతున్నటువంటి సమృద్ధి అయినటువంటి పిడిని చూడలేకపోతూ ఉన్నావు. నీ చేతిలో ఉండబడినటువంటి రెండు రాగి నాణ్యములను చూసుకుంటూ రాబోతున్నటువంటి దినములలో దేవుడు అనుగ్రహించబోతున్నటువంటి పరలోక ఐశ్వర్యమును మర్చిపోతూ ఉన్నావు. అందుకే నువ్వు దేవుని యందు ఆనందించలేకపోతావు. అందుకే దేవుని యందు ఆనందించలేకపోతున్నావు. దేవుడి కంటే ఏది విలువైనదిగా కనబడుతుందో దాన్ని చూసి ఆనందిస్తావు. దేవుని కంటే ఏది వాల్యూబుల్ అనుకుంటావో దానికోసం పరిగెత్తుతావు నువ్వు. దేవుని కంటే ఏది శ్రేష్టమైనది అనుకుంటావో దానికి గౌరవాన్ని ఇవ్వడం ప్రారంభిస్తావు. నువ్వేది వాల్యూ ఇస్తున్నావో అదే నీ దేవుడు. యేసయ్య నీ దేవుడు ఎప్పటికీ కాదు. నువ్వు దేనికి విలువనిస్తున్నావో అదే నీ దేవుడు. యేసయ్య ఎప్పటికీ నీ దేవుడు కాలేదు. యేసయ్యే
నా సర్వస్వం అని నువ్వు అనుకుంటే అప్పుడు నీ చేతిలో ఉండబడినటువంటి బంగారం మట్టిలోను ఓఫీరు సువర్ణమును ఏటి రాళ్ళలో పారవేయగలుగుతావు. అప్పుడు నీవు సర్వశక్తిని యందు ఆనందిస్తావు. సర్వశక్తిని యొక్క విలువేంటో నీకు అర్థమవుతుంది. ఓ ఆయన విలువ నీకు ఇంకా అర్థం కాకపోతే నేర్చు. ఒకసారి నీ చేతిలో ఉండేటువంటి వాటిని పక్కన పడేసి ఆలోచించడం మానేసి దీనికంటే ఘనుడు నా దేవుడు, దీనికంటే గొప్పవాడు వెండి బంగారము ధన ధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూన జీవనదులన్నీయు సర్వ సముద్రములు ఒకటై ఎగసిన నిన్ను తాకగలవా? ఈ ఆలోచన నీ దగ్గర ఉందా? లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు. ఆమె లోక సౌఖ్యాలన్నీ ఒక్క చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడు. నీతో సమానమేవాడు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు? యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? ఏది ఇంపార్టెంట్? యేసయ్య విలువ నీకు అర్థమవుతుందా? సర్వశక్తి యొక్క విలువ నీకు అర్థమవుతుందా? ఇంకా ఈ లోకపు తడుకు బెడుకుల మెరుపులోనే తల్లడిల్లిపోతున్నావా? ఆలోచించు. ఆయనను మరింత ఎరిగి ఉండడానికి నేను పిలుచుకున్నాడు. ఎరగవలసినంత ఎరగలేదని నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువా నా ఎదుట నీ మహిమా ప్రకాశము చూపించమని దేవుని అడుగుదాం. ఈ లోకపు వెలుగును మర్చిపోయేంత ప్రకాశమానమైనటువంటి వెలుగు, ఈ లోకపు మెరుపులని మైమరిపించేంత ప్రకాశమానమైనటువంటి విశ్వాసం, మీరు చూపించబోతున్నటువంటి అద్వితీయమైనటువంటి ప్రకాశమానమైనటువంటి వెలుగును చూడడానికి నా కన్నులు తెరవు ప్రభువా అని ప్రార్థన చేయకపోయినా. ఎందుకంటే మీ కను దృష్టి ఇంకా భూమి మీదే, లోకం మీదే, లోకాశ్రమ మీదనే, కనబడుతున్నటువంటి విషయముల మీదనే. కానీ కనబడినటువంటి పరలోకంలో ఉండబడినటువంటి దృశ్యములు నీకు నువ్వు చూడలేదు. కారణం ఏమిటో తెలుసా? విశ్వాస లోపము. సౌలు గొల్యాతును చూశాడు, దావీదు తన వెనకున్న దేవుణ్ణి చూశాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రాన్ని చూశారు, మోషే తన వెనుకున్నటువంటి దేవుణ్ణి చూశాడు. నువ్వు దేన్ని చూస్తున్నావు? దేన్ని చూస్తావు? దేని మీదకి నీ దృష్టి వెళ్తుంది? ఇశ్రాయేలు దేశంలో నేను పాడు చేసేటువంటి నెఫీలీయులు ఉన్నారే, వాళ్ళ మీదకి నీ దృష్టి వెళ్తుందా? కోట గోడలు కట్టుకున్నారు, మీకు దోపిడేమనుకుంటున్నారే, వాళ్ళ మీదకి నీ దృష్టి వెళ్తుందా? నీ దేవుడు ఎట్లా అంటాడో తెలుసా? నాసికారంధ్రములు ఊపిరి చేత సముద్రంలోని అడుగులు చూపించగలిగినటువంటి వాడై ఉన్నాడు. తన సేవకులు పాదం మోపితే యోర్దాను నదిని పాయన చేయగలిగినటువంటి వాడై ఉన్నాడు. ఒక్క ఈట కూడా ప్రయోగించకుండానే ఎరికో గోడలను కూర్చగలిగినటువంటి సమర్థుడై ఉన్నాడు. ఆ దేవుని యొక్క శక్తి సామర్థ్యాల ముందు నీ ఎదుట కనబడుతున్నటువంటి బలమైన వారందరూ కూడా ధూళి వంటి వారు కాదా? నీ ఎదుట కనబడుతున్నటువంటి విపరీతమైనటువంటి విలువైనటువంటివి ఎన్నిక తగనటువంటివి కాదా?
మరి నువ్వు దేవుని ఎన్నిక చేస్తున్నావు. కాలేబు, యెహోషువ దేవుణ్ణి చూశారు, దేవుని సామర్థ్యాన్ని చూశారు. కోట గోడను కోల్చగలిగినటువంటి ఆయన సామర్థ్యం, ఇనప రథములను గట్టి పోచుతో చూచగలిగినటువంటి దేవుని యొక్క సామర్థ్యాన్ని చూశారు. నువ్వేం చూస్తున్నావు? రేపు పొద్దున నాకేమవుతుంది, నా బిడ్డలకి ఏమవుతుంది, నా భవిష్యత్తు ఏమవుతుంది చూసుకుంటున్నావా? నీ పక్కన ఉన్నవాడు వాటన్నిటినీ చేయగలిగినటువంటి సామర్థ్యం, ఆయన మీద లక్ష్యం, ఆయన మీద నమ్మకం. ఇవన్నీ ఎప్పుడు ఎలా మారిపోతాయో కూడా తెలియదు, ఎలా మాయమైపోతాయో కూడా తెలియదు. ఆయన మీద మనసు పెట్టి దేవుని వైపు చూసి ప్రార్థన, ప్రభువా నా మనస్సు నీ మీద నిలపడానికి నాకు సహాయం చేయండి. దేవుని